మధురమైన పిల్లలు, మీరు పావన ప్రపంచంలోకి వెళ్ళాలి. అందుకే కామమనే మహాశత్రువుపై విజయము పొందాలి. కామజీతులుగా, జగజ్జీతులుగా అవ్వాలి. ప్రశ్న: ప్రతి ఒక్కరూ తమ కర్మల ద్వారా ఏ సాక్షాత్కారాన్ని అందరికీ చేయించగలరు? జవాబు: నేను హంసనా లేక కొంగనా? ఇది ప్రతి ఒక్కరూ తమ కర్మల ద్వారా అందరికీ సాక్షాత్కారము చేయించగలరు. ఎందుకంటే హంసలు ఎప్పుడూ ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వరు, కొంగను దుఃఖాన్ని ఇస్తారు. వారు వికారీగా ఉంటారు. పిల్లలైన మీరు ఇప్పుడు కొంగల నుండి హంసలుగా అయ్యారు. పారసబుద్ధి కలవారిగా తయారయ్యే పిల్లలైన మీ కర్తవ్యము అందరినీ పారసబుద్ధి కలవారిగా తయారు చేయడము. ఓం శాంతి. ఓం శాంతి అని అన్నప్పుడు మన స్వధర్మము గుర్తుకొస్తుంది. ఇంటి స్మృతి కూడా కలుగుతుంది. కాని ఇంటిలోనే కూర్చుని ఉండిపోకూడదు. మీరు తండ్రి పిల్లలు కావున తప్పకుండా మీ స్వర్గాన్ని కూడా స్మృతి చెయ్యాలి. కావున ఓం శాంతి అని అనడముతో మొత్తము జ్ఞానమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. ఆత్మనైన నేను శాంతి స్వరూపాన్ని, శాంతిసాగరుడైన తండ్రి సంతానాన్ని. ఏ తండ్రి అయితే స్వర్గస్థాపన చేస్తారో ఆ తండ్రియే మనల్ని పవిత్రముగా, శాంతి స్వరూపులుగా తయారు చేస్తారు. ముఖ్యమైన విషయము పవిత్రత. ప్రపంచమే పవిత్రముగా మరియు అపవిత్రముగా అవుతుంది. పవిత్ర ప్రపంచంలో వికారిలు ఒక్కరు కూడా ఉండరు. అపవిత్ర ప్రపంచంలో 5 వికారాలు ఉన్నాయి. అందుకే దీనిని వికారీ ప్రపంచమని అంటారు. అది నిర్వికారీ ప్రపంచము. నిర్వికారీ ప్రపంచం నుండి మెట్లు దిగుతూ దిగుతూ మళ్లీ కిందకు వికారీ ప్రపంచంలోకి వస్తారు. అది పావన ప్రపంచము, ఇది పతిత ప్రపంచము. అది పగలు, సుఖము. ఇది భ్రమించే రాత్రి. వాస్తవానికి రాత్రిలో ఎవరో భ్రమించడమని కాదు, కాని భక్తిని భ్రమించడము అని అంటారు. పిల్లలైన మీరు ఇప్పుడు ఇక్కడకు సద్గతిని పొందేందుకు వచ్చారు. మీ ఆత్మలో అన్ని పాపాలే ఉండేవి. 5 వికారాలు ఉండేవి. అందులో కూడా ముఖ్యమైనది కామ వికారము. దాని ద్వారానే మనుష్యులు పాపాత్ములుగా అవుతారు. మేము పతితులము మరియు పాపాత్ములము అని కూడా అని ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక్క కామ వికారము కారణంగా అన్ని అర్హతలు పాడైపోతాయి. అందుకే తండ్రి అంటారు, కామాన్ను జయించినట్లయితే మీరు జగజ్జీతులుగా అనగా కొత్త విశ్వానికి యజమానులుగా అవుతారు. కావున లోలోపల అంతటి సంతోషము ఉండాలి. మనుష్యులు పతితులుగా అయినప్పుడు ఏమీ అర్థం చేసుకోరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఏ వికారము ఉండకూడదు. ముఖ్యమైనది కామ వికారము. దానివలన ఎన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇంటింటిలోనూ ఎంతటి అశాంతి ఏర్పడుతుంది. హాహాకారాలు జరుగుతూ ఉంటాయి. ఈ సమయంలో ప్రపంచంలో హాహాకారాలు ఎందుకున్నాయి? ఎందుకంటే వారు పాపాత్ములు. వికారాల కారణంగానే అసురులు అని అంటారు. ఈ సమయంలో ప్రపంచంలో పనికొచ్చే వస్తువేదీ లేదని, విశ్వానికి నిప్పు అంటుకోనున్నదని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. ఈ కళ్ల ద్వారా ఏదైతే చూస్తున్నారో దానినంతటికీ నిప్పు అంటుకుంటుంది. ఆత్మకైతే నిప్పు అంటుకోదు. ఆత్మ అయితే సదా ఇన్ష్యూర్ చేయబడి ఉన్నట్లే ఉంటుంది. ఎందుకంటే అది సదా జీవిస్తూ ఉంటుంది. ఆత్మను ఎప్పుడైనా ఇన్ష్యూర్ చేయిస్తారా? శరీరాన్ని ఇన్ష్యూర్ చేయడము జరుగుతుంది. ఆత్మ అవినాశి. ఇది ఆట అని పిల్లలకు అర్థం చేయించడము జరిగింది. ఆత్మ అయితే పైన ఉంటుంది. అది 5 తత్వాలకు పూర్తిగా అతీతముగా ఉంటుంది. 5 తత్వాలతో పూర్తి ప్రపంచమంతటి సామాగ్రి తయారవుతుంది. ఆత్మ అయితే అలా తయారవ్వదు. ఆత్మ సదా ఉండనే ఉంటుంది. కేవలం పుణ్యాత్మగా, పాపాత్మగా అవుతుంది. పుణ్యాత్మ, పాపాత్మ అన్న పేర్లు ఆత్మకే ఉంటాయి. 5 వికారాల వలన ఎంత అశుద్ధముగా అయిపోతాయి. ఇప్పుడు పాపాల నుండి విడిపించేందుకు తండ్రి వచ్చారు. వికారాలే క్యారెక్టర్ అంతటిని పూర్తిగా పాడు చేస్తాయి. క్యారెక్టర్ అని దేనినంటారు అనేది కూడా అర్థం చేసుకోరు. ఇది ఉన్నతోన్నతమైన ఆత్మిక గవర్నమెంట్. పాండవ గవర్నమెంట్ అని అనకుండా మిమ్మల్ని ఈశ్వరీయ గవర్నమెంట్ అని అనవచ్చు. మేము ఈశ్వరీయ గవర్నమెంట్ అని మీరు భావిస్తారు. ఈశ్వరీయ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఆత్మలను పవిత్రముగా తయారు చేసి దేవతలుగా తయారు చేస్తుంది. లేదంటే దేవతలు ఎక్కడ నుండి వస్తారు? వాస్తవానికి వారు కూడా మనుష్యులే. కాని దేవతలుగా ఎలా ఉండేవారు? వారిని ఎవరు తయారు చేశారు అన్నది ఎవరికీ తెలియదు. దేవతలైతే స్వర్గంలోనే ఉంటారు. మరి వారిని స్వర్గవాసులుగా ఎవరు తయారు చేశారు? స్వర్గవాసులే మళ్లీ తప్పకుండా నరకవాసులుగా అవుతారు. వారే మళ్లీ స్వర్గవాసులుగా అవుతారు. ఈ విషయాల గురించి మీకు కూడా ఇంతకు ముందు తెలియదు. మరి అటువంటప్పుడు ఇతరులకు ఎలా తెలుస్తుంది? ఈ డ్రామా తయారై ఉన్నదని, వీరందరూ పాత్రధారులని ఇప్పుడు మీరు అర్థం
చేసుకున్నారు. ఈ విషయాలన్నీ బుద్ధిలో ఉండాలి. చదువు అనేది బుద్ధిలో ఉండాలి కదా, మరియు పవిత్రముగా కూడా తప్పకుండా అవ్వాలి. పతితముగా అవ్వడం అనేది చాలా చెడ్డ విషయము. ఆత్మయే పతితముగా అవుతుంది, పరస్పరము పతితముగా అవుతారు. పతితులను పావనముగా తయారు చేయడము ఇది మీ వ్యాపారము. పావనముగా అయినట్లయితే పావన ప్రపంచంలోకి వెళ్తారు. ఇది ఆత్మ అర్థం చేసుకుంటుంది. ఆత్మ లేకపోతే శరీరము కూడా నిలిచి ఉండదు, రెస్పాన్స్ లభించదు. మేము వాస్తవానికి పావన ప్రపంచ నివాసులమని ఆత్మకు తెలుసు. ఇప్పుడు తండ్రి అర్థం చేయించాలు. మీరు పూర్తి వివేకహీనులుగా ఉండేవారు, అందుకే పతిత ప్రపంచానికి అర్హులుగా అయ్యారు. ఎప్పటి వరకైతే పావనముగా అవ్వరో అప్పటి వరకు స్వర్గానికి అర్హులుగా అవ్వలేరు. స్వర్గంతో పోల్చడం అనేది సంగమ యుగంలోనే జరుగుతుంది. అక్కడ ఈ విధంగా పోల్చలేరు. ఈ సంగమ యుగంలోనే మీకు మొత్తము జ్ఞానమంతా లభిస్తుంది. పవిత్రముగా అయ్యేందుకు ఆయుధము లభిస్తుంది. పతిత పావన బాబా మమ్మల్ని ఈ విధంగా పావనముగా తయారు చేయండి అని ఒక్కరితో మాత్రమే అనడము జరుగుతుంది. వీరు స్వర్గానికి యజమానులు కదా, మనమే స్వర్గానికి యజమానులుగా ఉండేవారమని, ఆ తర్వాత 84 జన్మలు తీసుకుని పతితముగా అయ్యామని మీకు తెలుసు. శ్యామము మరియు సుందరము, వీరి పేరు కూడా అలాగే పెట్టారు. శ్రీకృష్ణుని చిత్రాన్ని నల్లగా తయారు చేస్తారు, కానీ దాని అర్థం తెలియదు. కృష్ణుని గురించి కూడా మీకు ఎంత స్పష్టమైన వివరణ లభిస్తుంది. ఇందులో 2 ప్రపంచాలుగా చేసేశారు. వాస్తవానికి 2 ప్రపంచాలైతే లేనే లేవు. ప్రపంచము ఒక్కటే ఉంది, అదే కొత్తదిగా మరియు పాతదిగా అవుతుంది. మొదట చిన్నపిల్లలు కొత్తగా ఉంటారు, ఆ తర్వాత పెద్దవారిగా అయ్యి ఆ తర్వాత వృద్ధులుగా అవుతారు. ఇవి అర్థం చేయించేందుకు మీరు ఎంతగా కష్టపడుతూ ఉంటారు. మీ రాజధానిని స్థాపన చేసుకుంటున్నారు కదా, లక్ష్మీనారాయణులు అర్థం చేసుకున్నారు కదా. అర్థం చేసుకోవడం వలన ఎంత మధురముగా అయ్యారు. ఎవరు అర్థం చేయించారు? భగవంతుడు. యుద్ధము మొదలైన వాటి విషయమైతే ఏమీ లేదు. భగవంతుడు ఎంత వివేకవంతులు, వారు నాలెడ్జ్ఫుల్, వారు ఎంత పవిత్రమైన వారు. శివుని చిత్రానికి ఎదురుగా వెళ్లి మనుష్యులందరూ నమస్కరిస్తారు, కాని వారు ఎవరు, ఏం చేస్తారు అనేది ఎవరికీ తెలియదు. శివకాశి, విశ్వనాథ, గంగా అని కేవలం నామమాత్రముగా అంటూ ఉంటారు. దాని అర్థం ఏమాత్రమూ తెలియదు. అర్థం చేయిస్తే మీరు మాకేమి అర్థం చేయిస్తారు, మేమైతే వేదశాస్త్రాలు మొదలైనవన్నీ చదివాము అని అంటారు. కాని రామరాజ్యమని దేనినంటారు, ఇది కూడా ఎవరికీ తెలియదు. రామరాజ్యమని కొత్త ప్రపంచమైన సత్యయుగాన్ని అంటారు. మీలో కూడా ధారణ జరిగేవారు నంబర్ వారుగా ఉన్నారు. కొందరైతే మర్చిపోతారు కూడా, ఎందుకంటే పూర్తిగా రాతి బుద్ధి కలవారిగా అయిపోయారు. ఇప్పుడు పారసబుద్ధి కలవారిగా ఎవరైతే తయారయ్యారో వారి పని ఇతరులను కూడా పారసబుద్ధి కలవారిగా తయారు చేయడము. రాతి బుద్ధి కలవారి కర్మలు అలాగే కొనసాగుతూ ఉంటాయి, ఎందుకంటే హంసలు మరియు కొంగలు ఉన్నారు కదా. హంసలు ఎప్పుడూ ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వరు, కొంగలు దుఃఖాన్ని ఇస్తారు. కొంతమంది ఏ విధంగా ఉన్నారంటే వారి వ్యవహారమే కొంగల వలె ఉంటుంది, వారిలో అన్ని వికారాలు ఉంటాయి. ఇక్కడకు కూడా అటువంటి వికారులు చాలా మంది వస్తుంటారు. వారిని అసురులు అని అంటారు. వారిని గుర్తించలేము. చాలా సెంటర్ల వద్దకు కూడా వికారులు వస్తారు. మేము బ్రాహ్మణులమని సాకులు చెప్తారు, కాని అదంతా అసత్యమే. దీనిని అసత్య ప్రపంచము అని అంటారు. ఆ కొత్త ప్రపంచము సత్యమైన ప్రపంచము. ఇప్పుడు ఇది సంగమము. ఎంత వ్యత్యాసం ఉంటుంది. ఎవరైతే అసత్యము చెప్తారో, అసత్యమైన పనులు చేస్తారో వారు 3rd గ్రేడ్గా తయారవుతారు. 1st గ్రేడ్, 2nd గ్రేడ్ అని ఉంటాయి కదా. తండ్రి అంటున్నారు, పవిత్రత విషయంలో కూడా మీరు పూర్తి రుజువును ఇవ్వాలి. కొందరంటారు, వీరిరువరూ కలిసి ఉంటూ కూడా పవిత్రముగా ఉంటారా? అది అసాధ్యము. కావున పిల్లలు అర్థం చేయించవలసి ఉంటుంది. యోగ బలము లేని కారణంగా ఇంతటి సహజమైన విషయాన్ని కూడా పూర్తిగా అర్థం చేయించలేకపోతారు. ఇక్కడ మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు అన్న విషయాన్ని వారికి ఎవ్వరూ అర్థం చెయ్యరు. బాబా అంటారు, పవిత్రముగా అయినట్లయితే మీరు 21 జన్మల కొరకు స్వర్గానికి యజమానులుగా అవుతారు. అది పవిత్రమైన ప్రపంచము. పవిత్రమైన ప్రపంచంలో పతితులెవ్వరూ ఉండలేరు. 5 వికారాలు ఉండవు. అది నిర్వికారి ప్రపంచము. ఇది వికారి ప్రపంచము. మనకు సత్యయుగ రాజ్యాధికారము లభిస్తున్నప్పుడు మరి మనము ఒక్క జన్మ కోసం ఎందుకు పావనముగా అవ్వము? మనకు చాలా గొప్ప లాటరీ లభిస్తుంది, కావున సంతోషము కలుగుతుంది కదా. దేవీ దేవతలు పవిత్రమైన వారు కదా. అపవిత్రం నుండి పవిత్రముగా కూడా తండ్రియే తయారు చేస్తారు. మాకు ఈ టెంప్టేషన్ ఉంది అని వారికి తెలియచేయాలి. తండ్రియే ఈ విధంగా తయారు
చేస్తారు. తండ్రి తప్ప కొత్త ప్రపంచాన్ని ఇంకెవ్వరూ తయారు చేయలేరు. మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేయడానికి భగవంతుడే వస్తారు. వారు వచ్చేటటువంటి ఆ రాత్రి మహిమ చేయబడుతుంది. జ్ఞానము, భక్తి, వైరాగ్యము అని కూడా అర్థం చేయబడింది. జ్ఞానము మరియు భక్తి సగం సగం ఉంటాయి. భక్తి తర్వాత వైరాగ్యము ఉంటుంది. ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి. ఈ శరీరం అనే వస్త్రాన్ని వదిలేయాలి. ఈ చీచీ ప్రపంచంలో ఉండకూడదు. 84 జన్మల చక్రము ఇప్పుడు పూర్తయింది. ఇప్పుడు వయా శాంతిధామము వెళ్ళాలి. మొట్టమొదట భగవంతుని విషయాన్ని మరిచిపోకూడదు. ఈ పాత ప్రపంచము సమాప్తమవ్వనున్నదని ఇది కూడా పిల్లలు అర్థం చేసుకుంటారు. తండ్రి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. స్వర్గస్థాపన చేయడానికి తండ్రి అనేకసార్లు వచ్చారు. నరకము వినాశనమైపోవాలి. నరకము ఎంత పెద్దది, స్వర్గము ఎంత చిన్నది. కొత్త ప్రపంచంలో ఒకే ధర్మముంటుంది. ఇక్కడ ఉన్నది అనేక ధర్మాలు. ఏకధర్మాన్ని ఎవరు స్థాపన చేశారు? బ్రహ్మ అయితే కాదు. బ్రహ్మాయే పతితము నుండి మళ్లీ పావనముగా అవుతారు. పతితము నుండి పావనముగా అవుతారని నా కోసమైతే అనరు. పావనముగా ఉన్నప్పుడు